నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఏజెన్సీలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు. 50 లక్షల రూపాయల నిధులు మంజూరు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి అయ్యన్న ఆదేశం. కోనసీమలో గెయిల్ పైప్లైన్ ప్రమాద ఘటనపై హైలెవెల్ కమిటీ వేయాలి. మృతులకు 15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న కొండవాలు ప్రాంతవాసులు. దయాల్నగర్ కొండవాలు ప్రాంతవాసుల దుస్థితిపై ఎస్టీవీ స్పెషల్ ఫోకస్. ఆటో డ్రైవర్ల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మద్యం సేవించి ఆటో నడిపితే చర్యలు తప్పవన్న మధురవాడ ఏసీపీ రంగరాజు. మలేరియా నివారణకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీలోని 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి 2 మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం 50 లక్షల రూపాయల నిధులు విడుదల చేశారు. పాడేరు, అరకు ప్రాంతాల్లోని అధికారుల బృందంతో పాటు తాను కూడా పర్యటించనున్నట్లు తెలిపారు. పాడేరు, అరకు ఏరియా ఆసుపత్రులకు సీనియర్ వైద్యులను డెప్యుటేషన్ పై నియమిస్తున్నట్లు చెప్పారు. మంచినీటి వనరులు, రూరల్ వాటర్ స్కీమ్ తదితర పథకాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. 1,50,000 మంది నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించగా అందులో 1,250 మందికి మలేరియా ఉన్నట్లు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. సమావేశంలో కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, జేసీ ప్రవీణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇంట్లో మన అడ్డంగా ఉంటే ఇందులో చిన్న నుంచి మనకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి, అలాగే బిలోకి మీకు కావాల్సిన హెల్ప్ ఏంటి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు కావాల్సిన హెల్ప్ ఏంటి, లేదు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు కావాల్సిన హెల్ప్ ఏంటి, ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. కొత్తలో వచ్చి తీసుకునేస్తే ఇమీడియట్ గా మనం రియాక్ట్ అవుతాం, ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇది కొన్ని సంవత్సరాలుగా మన అనుభవం ఉంది. నేను గతంలో 4 సార్లు మంత్రి చేసినప్పుడు మా అనుభవం ఏంటంటే, పలానా నెలలో డిసీజ్ స్టార్ట్ అవుతుందని తెలిసి మీకు నెల ముందు మేము ప్లాన్ చేసుకునేవారు. 2 మాసం బిఫోర్గా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో అన్వాల్సిన కోఆపరేషన్తో 2 నెలల ముందు యాక్షన్ ప్లాన్ తయారు చేసేవారు. అసలు సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేశారు కదా. కోనసీమలోని గెయిల్ పైప్లైన్ పేలుడు సంఘటనపై హైలెవెల్ కమిటీతో శాస్త్రీయమైన విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. మృతులు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వామపక్ష తీవ్రవాదం కంటే మతోన్మాద తీవ్రవాదం చాలా ప్రమాదకరమైందని, మావోయిస్టులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి చర్చలకు ఆహ్వానించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం ఎలాగైతే రాదో తూటాలతో ఉద్యమాలను ఆపలేరని కేంద్రాన్ని హెచ్చరించారు. మోడీ మతోన్మాద దెబ్బకు వామపక్ష పార్టీలని ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు దాటవేత వైఖరిని అవలంబించడం సరైంది కాదని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది కౌలు రైతులకు రుణాలు అందజేయాలని కోరారు. ఇప్పటికే దాదాపు 14 మంది చనిపోయినట్టున్నారు, కానీ ఇంకా తెలియలేదు. మంటంలో చిక్కుని పోయి ఉన్నారు, లెక్కలు తేగం లేదు, ఘోరమైనటువంటి లీకేజ్ జరిగింది. గెయిల్కి ఈ విధంగా 2 మార్లు జరుగుతూ ఉంటే సీరియస్ గా పట్టించుకోలేదండి. ఒక ఉన్నతమైనటువంటి కమిటీని వేసి దీన్ని పూర్వపరా చర్చించాలి. ఇది శాఖలే జరుగుతూ ఉందా, లేదా ప్రైవేట్ రిలయన్స్ కంపెనీ లాంటి కంపెనీల యొక్క ప్రోత్సాహంతో శాఖలే జరుగుతూ ఉందా, గెయిల్లో ఉన్నటువంటి అధికారుల యొక్క అసమర్థతోటి శాఖలే జరుగుతూ ఉందా, ఇవన్నీ కూలంకషంగా తెలుసకపోతే భవిష్యత్తులో ఇంకా ప్రమాదం వస్తుంది. అందుకే ఉన్నత స్థాయిలో ఒక విచారణ కమిటీ వేసి శాస్త్రీయ పరంగా దీనిలో ఉన్న లోపాలు
ఈ లోపాలతో నేను చెప్పదలుచుకుంది 3 అంశాలు. ఒకటి శాబటేజ్, అది ఇంటర్నల్ శాబటేజ్ ఆర్ ఎక్స్టర్నల్ శాబటేజ్. అంతర్గతంగా శాబటేజ్ జరుగుతుందా, బాహ్యం నుంచి ఆ శాబటేజ్ జరుగుతుందా, లేదా అసమర్థత జరుగుతుందా, లేదా నిర్లక్ష్యం జరుగుతుందా, ఇవన్నీ కూడా తేల్చాల్సింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా దానికంటే 1 year బిఫోర్ నుంచి 2013 నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేస్తాం, డాక్రా రుణాలు మాఫీ చేస్తాం, చేనేత వారి రుణాలు మాఫీ చేస్తామని పదే ప్రస్తావించి 4 ఓట్లు వేయించుకున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, అదేవిధంగా ఎంపీకి సంబంధించిన ఓటు 4 ఓట్లు పొంది ఓట్లన్నీ అయిన తర్వాత ఇవరికి ఆయన చంద్రబాబు నాయుడు తెలుసు లోన్స్ రైతులు ఎన్ని రుణాలు తీసుకున్నారు, క్రాప్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, గోల్డ్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, లాంగ్ టర్మ్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా అలైడ్ యాక్టివిటీస్ కోసం ఎంత లోన్స్ తీసుకున్నారు, డాక్రా రుణాలు ఎంత ఉన్నాయి. అక్రమ ఇసుక తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. చెరువుల్లో పుడికితీత, మట్టి తరలింపు వంటి వాటిపై ఎటువంటి నిషేధం లేదన్న ఆయన ఇసుక అక్రమ తవ్వకందారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రంలో 13 జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో 92,000 ఎకరాల్లో చెట్లు నాటించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు అయ్యన్న చెప్పారు. ఇసుక సీనరేజ్లో పంచాయతీలకు వాటాలకు రావాల్సిన అవసరం ఉందని, వాటితో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు పడుతుందని అన్నారు. గవర్నమెంట్ మళ్ళీ విలేజ్కి వెళ్తున్నారు కౌశం పంచాయతీ నా డిపార్ట్మెంట్ అంటే మీరు ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఎంత గవర్నమెంట్ పంపిస్తున్నారు, అది మళ్ళీ విశాఖపట్నం జిల్లాకు వచ్చినటువంటి విలేజ్లో ఏదో రోడ్డు లేకపోతే బోర్ బాగు చేసుకోవడం లేకపోతే పైప్ లైన్ వేసుకోవడం అవసరం ఉంటుంది. మీరు పంపిస్తున్నట్లే గవర్నమెంట్ రానగన్నారు, మీరు ఎంత పంపిస్తారు? ఇప్పుడు ఎన్ని అప్లికేషన్ ఉన్నాయి, మైనింగ్ అప్లికేషన్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్ ఉన్నాయి, ఎందుకు క్లియర్ చేయట్లేదు? మైనింగ్ స్టార్ట్ అయిందనుకోండి గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే దాంట్లో 60% ఆదాయం పంచాయతీకి వెళ్తుంది, పంచాయతీలు బాగుపడతాయి. అది ఎందుకు చేయట్లేదని చెప్పి రివ్యూ చేద్దామని చెప్పింది నేను కాదు. పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హనుమంతవాక జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మధురవాడ ఏసీపీ రంగరాజు, ట్రాఫిక్ సీఐ బాలకృష్ణులు పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, నిబంధనల మేర ప్రయాణికులను, స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లాలని సూచించారు. మద్యం సేవించి ఆటో నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి ఆటోలో డ్రైవర్ వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐ ఎరాజీరావు, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. రూల్ పెట్టారంటే దానివల్ల ఉపయోగాలు ఎక్కువ, నష్టాలు తక్కువ. ఎక్కువ మంది ఎక్కిస్తే ఏమవుతుంది, ఆటోలు ఆటోమేటిక్ గా తిరగబడిపోవడానికి ఆస్కారం ఉంటుంది, దెబ్బలు తగలడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ కంట్రోల్ ఉండదు. ఏదైనా సడన్ గా వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా అతను రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే ఎందుకని మైండ్ మీద ఇమీడియట్ గా మనకు కంట్రోల్ ఉండదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ కాలేం. అందువల్ల తాగి నడపకూడదు. ఇవన్నీ రూల్స్ కూడా పెట్టింది అందుకని పెట్టారు. ఏవేవైతే రూల్స్ పెట్టారో అవన్నీ మనందరం పాటించాలి. చిత్తశుద్ది లేని గత ప్రభుత్వ పాలనలో నిధులు దుర్వినియోగం జరిగిందని, దీనివల్ల జిల్లాలో అభివృద్ది కుంటుపడిందని పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు అన్నారు. ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ విశాఖలో నేటికి చాలా ప్రాంతాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉందన్నారు. వేల కోట్ల రూపాయల నిధులు మంజూరైన మంచినీటి సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీఆర్టీఎస్ విస్తరణ పనులు ఏళ్లు కావస్తున్నా నేటికి పూర్తి కావడం లేదన్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా విశాఖలో మరిన్ని మంచి ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు. నియోజకవర్గంలో తిష్టవేసిన సమస్యలన్నింటినీ పరిష్కరించి అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తగా ఏదైనా ఆ రోజు ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వరకు అలాగే ఉందని అంటే, అప్పట్లో 99లో ఏదైతే 578 జీవో ఇచ్చామో అది మరలా యాజ్ టీజ్కి ఇస్తూ దేవస్థానానికి వేరే భూమి, గవర్నమెంట్ ల్యాండ్ని ఎంత భూమి అయితే రెగ్యులేట్ చేస్తారో ఆ భూమిని వారికి ఇవ్వాలనేటువంటి నిర్ణయం క్యాబినెట్లో మనం తీసుకోవడం జరిగింది.
అంటే యాజ్ ఇట్ ఈస్ 578 జీవో అంటే అప్పటి జీవోని, ఎందుకంటే ఇది క్యాబినెట్లో ముందు మాట్లాడుకుని కమిటీ మీటింగ్స్ అయినాక ప్లేస్ చేస్తారు కాబట్టి డీటెయిల్డ్గా మీకు ఇవ్వలేకపోయినారు. సో అక్కడికక్కడ ప్రెజెంటేషన్ తీసుకుని కమిషనర్ది అది డిలే అయింది. అందువల్ల టోటల్గా ఏంటి ఫిగర్స్, ఎంత రేట్లు, ఇవన్నీ ఎంత ఎక్స్టెంట్ అనేది మరలా కమిటీ కూర్చుంటున్నారు, అది ఇస్తుంది డీటెయిల్స్. బట్ ఆ డిస్ప్యూట్ క్లియర్ చేయడానికి ఏదైతే హడిల్ పీఠాధిపతులు వేసినటువంటి కేసును కూడా విత్డ్రా చేయడానికి ఎండోమెంట్ మినిస్టర్ కూడా పీఠాధిపతులను కలవడం జరిగింది. వాళ్ళు కూడా కేబుల్ టీవీ ప్రసారాల వినియోగదారులకు నష్టం కలిగిస్తున్న ట్రాయ్ నిబంధనలను సవరించాలని సీమాంధ్ర కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు విఎస్ దివాకర్ పక్కి మాట్లాడుతూ కేబుల్ టీవీ వినియోగదారులపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 12.5%, రాష్ట ప్రభుత్వం 5% పన్ను విధిస్తోందని, దీనివల్ల ప్రతి నెల ₹30 అదనపు భారం పడుతోందని అన్నారు. ఈ సుంకాలను రద్దు చేయడంతో పాటు కేబుల్ టీవీ వీక్షకులు, ఆపరేటర్లు, ఎంఎస్ఓల ప్రయోజనాలు పరిరక్షించే విధంగా నిబంధనలు రూపొందించాలని సూచించారు. స్తంభాలకున్న కేబుల్ ప్రసారాల వైర్లను కత్తిరించడంపై జీవీఎంసీ అధికారుల వైఖరిని తప్పుపట్టారు. ముందస్తు నోటీసు లేకుండా వైర్లు కత్తిరించడం ట్రాయ్ నిబంధనల రీత్యా చెల్లదన్నారు. ఎంఎస్ఓలతో సమస్యలుంటే ముఖాముఖి తేల్చుకోవాలి తప్ప కేబుల్ ప్రసారాల వినియోగదారులకు ఇబ్బంది కలిగించడం తగదన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి పోతనారెడ్డి, ఉపాధ్యక్షులు వర్మ, కేశవరెడ్డి, ట్రెజరర్ వై వెంకటేష్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు తిరుమల కుమార్, శ్రీనివాస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి మేము ఈ విషయంపై ముఖ్యమంత్రి గారిని కానీ, అలాగే కమ్యూనికేషన్ మంత్రి గారిని కానీ, అలాగే ప్రతిపక్ష నేతలను కూడా కలిసి స్థానిక ఎంపీలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రజలకు కూడా కోరేది ఏముందంటే, ఎప్పుడు ఈ వ్యవస్థ సమూలంగా మారుతున్న సమయంలో ఎన్నో అవకతవకలు గురవుతున్న కేబుల్ ఆపరేటర్లు ఈరోజు కన్జ్యూమర్లకి చక్కటి నాణ్యమైన సేవలు అందించడం కోసం అటు ఎంఎస్ఓలను కానీ ప్రభుత్వాన్ని కానీ మేము నిలదీయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే, మీరు కూడా కేబుల్ ఆపరేటర్లతో చక్కగా పేమెంట్ల విషయంలో కానీ, అలాగే సేవలు అందించుకోవడంలో విషయంలో కానీ మీరు కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందిగా మేము ప్రజలను కూడా కోరడం జరుగుతూ ఉంది. అలాగే ఇక స్థానిక విషయాలకు వస్తే, ఏదైతే గత వారం రోజుల క్రితం నుండి జీవీఎంసీ వారు కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓల తాలూకా వైర్లను కత్తిరించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 1994 నుండి 2014 వరకు కూడా గత 20 సంవత్సరాలుగా కేబుల్ వ్యవస్థలో మేము జీవీఎంసీ పన్నులు చెల్లిస్తూ ఉన్నాం. కానీ జీవీఎంసీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరం. రోడ్డు పైన సుందరీకరణకు కానీ, నగర సుందరీకరణకు కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఏమైనా ఉన్నట్టయితే దానికి వెంటనే జీవీఎంసీ వారు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి తప్ప ప్రజలకు వెళ్లే వైర్లు కట్ చేస్తే వాళ్ళ ఆనందాన్ని భంగపరిచే విధంగా మీ చర్యలు ఉంటాయని. ఈ నెల 29న ప్రముఖ దివ్యక్షేత్రం సింహగిరిపై సామూహిక అక్షరాభ్యాసం జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఏఈఓ ఆర్వీఎస్ ప్రసాద్ తెలిపారు. అక్షర దీవెనలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్షరాభ్యాసం అనంతరం పిల్లలకు పలక బలపం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అప్పన్న సన్నిధిలో జరిగే కార్యక్రమంలో చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించుకునేవారు పాల్గొనాలని కోరారు. కొండపైన నృసింహ మండపంలో అక్షర దీవెన అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇందుకు గాను స్థానికంగా ఉన్నటువంటి వివిధ సంస్థల నుంచి, విద్యా సంస్థల నుంచి వచ్చేటువంటి విద్యార్థుల్ని మరియు ఆ రోజున స్వామి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించుకున్నటువంటి పిల్లలని కూడా ఆహ్వానించడం జరిగింది. దీని గురించి విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా నృసింహ మండపంలో ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం ముందుగా సరస్వతీదేవి పూజతో ప్రారంభమవుతుంది. తదనంతరం పిల్లలకి విద్యాభ్యాస కార్యక్రమం, వారికి బలపము ఏర్పాటు చేయాలి.
రోజు రోజుకు నగర జనాభా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు నివాస ప్రాంతాలు దొరక్క ప్రజలు కొండల్ని ఆశ్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొండల్ని ఆశ్రయించిన వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గాజువాక, దయాల్ నగర్ పూర్తిగా కొండ ప్రాంతం. సుమారు 30,000 మంది కొండపై ఆవాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. కొండవాలు ప్రాంత వాసులకు దాహార్త్యం తీర్చేందుకు ఏడాది క్రితం మంచినీటి ట్యాంకును నిర్మించారు. ప్రతి ఇంటికి నీరు సక్రమంగా అందేలా పైప్ లైన్లు వేశారు. అందుకోసం అధికారులకు రుసుము కూడా చెల్లించారు. 6 నెలలు కావస్తున్నా వారికి చుక్క నీరు అందక నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. జీవీఎంసీ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏమాత్రం సరిపోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి కష్టాల నుండి గట్టెక్కించాలని కోరుతున్నారు. నుంచి మేము ట్యాంక్ నీళ్ళు మోసుకోవాల్సి వస్తుంది. వృద్ధులు అలాంటి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది అంటే వాళ్ళు కనీసం నడువు నొప్పితో అయినా సరే ఆ నీళ్ళు కింద నుంచి మోసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం కొలాయిలు వేసినప్పుడు కూడా జీవీఎంసీ వాళ్ళు పైపులు వేసి వదిలేశారు. 6 నెలలు అవుతుంది, ఆ పని కూడా కంప్లీట్ చేయలేదు. ఎందుకు అనేసి అంటే మాకు అక్కడ నుంచి మాకు లెటర్ రాలేదంటే మేము చేయలేదని అడుగుతున్నారు. మాకు మాత్రం కనీసం నీళ్లు కూడా రావట్లేదు. వాల్స్ కూడా బిగించేశారు, అవి కూడా మాకు వాల్స్ కూడా దాని నుంచి ఒక్క చుక్క కూడా నీళ్లు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఏరియాలో కొండ మీద కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మా ఇబ్బంది కూడా ఎవరికి తెలియట్లేదు. కొన్ని ఏరియాస్ లో అయితే కొండ మీద కూడా నీళ్లు వస్తున్నాయి. మాకైతే మాత్రం ఎటువంటి నీళ్లు అన్నది కూడా రావట్లేదు. అందరం కూడా డబ్బులు కట్టాము, చాలా మంది కూడా కట్టాము. బిల్లులు కూడా డబ్బులు కట్టే కనీసం 6 నెలల పైన అవుతుందండి. సంవత్సరం కూడా అవుతుంది. ఇదే ఏరియాలో జీవీఎంసీ కమిషనర్ గారు వచ్చి మీరు లెటర్ పెట్టుకోండమ్మా, మీకు కొలాయిలు వస్తాయి అని అన్నారు. మేము కొలాయిలు దానికోసం జీవీఎంసీ 2వ వార్డు ఆరిలోవలో పలు అభివృద్ది పనులను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. తోటగరువు వద్ద 4 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గాంధీనగర్, జ్యోతినగర్, గణబాబు నగర్లలో కార్పొరేషన్ నిధులతో నిర్మించిన బోర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరిలోవలో ప్రణాళికాయుతంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మి సంజయరావు, బోని భారతి, రాజారావు తదితరులు పాల్గొన్నారు. పాత హరిలోవర్ 4,10,000 రూపాయలతో బీటీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు వాటర్ సమస్య ఉన్న దగ్గర పలు ప్రాంతాల్లో ఒక 5 బోర్లు కూడా జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అయినవి కూడా ఓపెనింగ్ చేస్తడం జరుగుతుంది. ఇంకా హరిలో ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కనీస వసతులన్నీ కూడా ఒక 3-4 నెలల్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మొన్న కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 275 సర్వే నెంబర్ సింహాచలం భూముల్లో ఉన్న పేదవారికి పట్టాలు ఇస్తానని కూడా కేబినెట్ సమావేశంలో అప్రూవల్ జరిగింది. శ్రీ జగన్నాథ స్వామి వారి వార్షిక కళ్యాణ రథయాత్ర మహోత్సవాలకు 1 టౌన్ ముస్తాబవుతోంది. ఈ నెల 29న తొలి రథయాత్ర, వచ్చే నెల 9వ తేదీన తిరుగు రథయాత్ర జరుగుతాయి. స్వామివారి ఉత్సవాలు జరిగే 10 రోజులు జగన్నాథుడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఉత్సవ కమిటీ కన్వీనర్, ఎండోమెంట్ శాఖ అధికారి డివివి ప్రసాదరావు తెలిపారు. రథయాత్రను పురస్కరించుకుని ప్రతిరోజు ఆధ్యాత్మిక, సంగీత, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ స్వామివారి శ్రీ జగన్నాథ స్మరణలతో రథయాత్ర వైభవపేతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యనిర్వహణాధికారి ఏ జగన్నాథరావు, అర్చకులు జగన్నాథాచార్యులు సురేష్ బాబు సమావేశంలో పాల్గొన్నారు. వారిచే ప్రారంభించబడుతుంది. ఆదివారం సాయంత్రం 4:15 నుంచి ఈ రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా మేము అన్ని శాఖలకు కూడా ప్రతిపాదనలు సమర్పించడం అయింది. పోలీస్ శాఖ వారికి, టెలిఫోన్ శాఖ వారికి, తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత ట్రాఫిక్, తర్వాత ఆర్టీసీ వాళ్ళకి అందరికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం అయింది. ఈ సందర్భంగా స్వామివారికి ఇక్కడ దేవాలయం నుంచి మొదలై టన్నసత్రి ఆవరణలో గల కళ్యాణ మండపం చేరుకుంటారు. 30వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా స్వామివారి వివిధ అవతారాల్లో అక్కడ దర్శనం చేసుకోవచ్చు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా ఆరిలోవ తోటగరువులోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించారు. జీవీఎంసీ ఆరోగ్య విభాగం అధికారులు మలేరియా వ్యాధి వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై
ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ బయాలజిస్ట్ మణి మాట్లాడుతూ వర్షాకాలంలో నివాసాల మధ్య నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటే మలేరియాను చాలా వరకు నివారించవచ్చన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సెప్టిక్ ట్యాంక్ గొట్టంపై నెట్లు ఏర్పాటు చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. జిల్లా ఆరోగ్య విభాగం కలిసి నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా ప్రజలకి మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వ్యాధులు ఏ విధంగా కలుగుతాయని, అదేవిధంగా ఈ దోమలు అనేవి ముఖ్యంగా ఎక్కడ పెరుగుతాయి, ఈ సోర్సెస్, దోమలు పెరిగే సోర్సెస్, దోమలు అనేవి ఈ డెంగ్యూ, మలేరియా దోమలు అనేవి ముఖ్యంగా ఏంటంటే మన ఇళ్లల్లో మనకు తెలియకుండా పెరుగుతుంటాయండి. ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఈ నీటి తొట్టెలు కానీ, లేకపోతే మూతలు లేని ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, వాడని రుగ్గు రోజుల్లో నీరు కానీ వారం రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉన్నట్లయితే దోమలని గుడ్లు పెట్టి అవి దాని నుంచి పిల్లలు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ యూనిట్ కార్యవర్గ సమావేశం ఈ నెల 29న జరగనుంది. వైశాఖి జల ఉద్యానవనంలో జరిగే సమావేశంలో కొత్త కార్యవర్గం ఎన్నికతో పాటు జర్నలిస్టుల సమస్యలపై చర్చించనున్నట్లు విశాఖ యూనిట్ అధ్యకులు పి నారాయణ చెప్పారు. ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి బి ఆంజనేయులు, రాష్ట కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జాతీయ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మానందం, బాబురావు తదితరులు సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఆదేశాల మేరకు ఈ సర్వసభ సమావేశం ఎన్నికలు ఆదివారం ఉదయం 10 గంటలకి సూర్యాబాగులోని వైశాఖి జల ఉద్యానవనంలో ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గారు, రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు గారు, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎన్ బ్రహ్మానందం గారు, ఆర్ బాబురావు గారు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా మన విశాఖ నగరంతో పాటు పద్మనాభం, భీమిలి, మధురవాడ, ఆనందపురం, సాగర్ నగర్, వేపగుంట, సింహాచలం, గోపాలపట్నం, మల్కాపురం, గాజువాక ప్రాంతాలకు చెందిన విలేకరులంతా కూడా, విలేకరులు, సభ్యులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా ఇందులో పాల్గొని వీటిని మనం వినియోగించుకోవాలి. రానున్న రోజుల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై మన ఫెడరేషన్ పోరాడుతూనే ఉంది. ముఖ్యంగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి, మెడిక్లెయిమ్ కార్డులు, ఇలాగ రకరకాల సమస్యలతో మనం నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి కొత్త కార్యవర్గం నిరంతరం కృషి చేస్తుందని నగర శాఖ అధ్యక్షుడిగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మున్ముందు 14 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో నిందితుడిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ వివేకానంద నిందితుడి వివరాలు వెల్లడించారు. శీలానగర్కు చెందిన 14 ఏళ్ల బాలికకు చోడవరంకు చెందిన కొప్పాక మహేష్ తో పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లిపోయాడు. రోజులు కావస్తున్న బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివేకానంద తెలిపారు. ఈ మోహన్, కొప్పాక మోహన్ సర్వరం చెందినటువంటి కుర్రాడు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఉంచి మరి ఆ అమ్మాయితో 15 రోజులు ఇంట్లో ఉంచాడు. ఆ అమ్మాయి తనకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనం కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో టీంని హైదరాబాద్ పంపించి హైదరాబాద్లో సేవే స్ఫూర్తిగా తండ్రి అడుగుజాడల్లో నడవనున్నట్లు మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ కుమార్తె మల్లా అనూష తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వగృహంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, వృద్ధులు, అనాథలకు బట్టలు పంపిణీ చేశారు. అంతకుముందు విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య బర్త్డే కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, ఆయన సతీమణి మల్లా అరుణకుమారి, సోదరి అలేఖ్య తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
బ్లెస్డ్ ఇయర్. చాలా సంతోషంగా ఉంది ఇంకొక సంవత్సరంలో అడుగు పెట్టడం. ఫస్ట్గా ఐ స్టార్టెడ్ మై బర్త్డే విత్ చారిటీ. ప్రార్థన చేసే పెదవులకన్నా సహాయం చేసిన చేతులు చాలా గొప్పవని నాన్న ఇన్స్పిరేషన్తో ఇలా చారిటీ స్టార్ట్ చేశాను నా బర్త్డే. సో ఐ హోప్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఐపీఎల్ బెట్టింగ్ సొమ్ము వివాదంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన నలుగురిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివేకానంద కేసు వివరాలు వెల్లడించారు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన ఈశ్వరరావుతో నాతైపాలెంకి చెందిన ప్రకాష్ గోపాల్లు ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ కాశారు. ఈ నేపథ్యంలో గెలిచిన 20,000 ఇవ్వకపోవడంతో ప్రకాష్ పై ఈశ్వరరావు మిత్రులతో కలిసి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఈశ్వరరావుతో పాటు అతనికి సహకరించిన మారయ్య, షేక్ కుమార్, బాలగణేష్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివేకానంద తెలిపారు. సమావేశంలో ఎస్ఐ దాలిబాబు పాల్గొన్నారు. ఓకే అని చెప్పేసి మొన్న మధ్యాహ్నం 2 గంటలకి కుమారు, రాంబుజ్జి వీళ్ళిద్దరికి మిత్రుడైనటువంటి బాలు అని ఆడుగా అతను మధ్యలో వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే మన నాతేపాలెంలో ఉన్న చికెన్ సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడ కనిపించినటువంటి ఈ యొక్క ప్రకాష్ని పట్టుకుని అరే నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకు ఆ కొట్టు దెబ్బకి కన్నుల దగ్గర ఒంటి నిండా గాయాలని ఇప్పటికి సింహాచలం జంక్షన్లో రాజు కొల్లవాళ్ళని ఈ ఈశ్వరరావుని ఈ ఆటో డ్రైవర్ని విద్యార్థులు ఉద్యోగార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే ఇంపాక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పోర్టు కళావాణి ఆడిటోరియంలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విశాఖ పోర్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు ప్రారంభించారు. పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలంటే నైపుణ్యం, సమయపాలన అవసరమన్నారు. రోటరీ క్లబ్, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీబీ పట్టాభిరామ్, గంప నాగేశ్వరరావు క్లాసులు నిర్వహిస్తున్నారు. మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత జి శ్రీధర్ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్, కె రాజగోపాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ వరకు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మన ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకోవడం, ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ లో దాని స్కిల్ సెట్ 100% పర్ఫెక్ట్ గా మనం డెవలప్ చేసుకోవాలి. దాని మీద దృష్టి పెట్టి చక్కగా దాన్ని అనలైజ్ చేసి ఇంటర్నలైజ్ చేసుకోవడం. కేబీఆర్ వాటర్ పైప్ లైన్ తరచూ లీక్ అవుతున్న జీవీఎంసీ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు. తాజాగా బీహెచ్పీవీ కూడల వద్ద పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతోంది. దీంతో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోయింది. నీరు వృధాగా పోతున్నా అధికారులు ఎవరూ స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడే వచ్చింది ఆన్ చేశారా? ఉంటుంది ఐదు వాళ్ళు అది బోల్ట్ ఏదో పెట్టినట్టుంటే విరిగిపోయినట్టుంటే అది అంటే మామూలు చూస్తారు కదా రెగ్యులర్గా అది ఎంతసేపు నుంచి కదా పోతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో షేర్ల అమ్మకం వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కార్మికులకు నష్టాన్ని చేకూర్చే వాటాల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సీఐటియు స్పష్టం చేసింది. నవరత్న హోదా కలిగిన స్టీల్ ప్లాంట్ లో 10% షేర్లు అమ్మితే కార్మిక లోకం చూస్తూ ఊరుకోదని సిటు నాయకులు రామారావు హెచ్చరించారు. రానున్న రోజుల్లో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా అడ్డుకుంటామని చెప్పారు. నెలలో వచ్చిన ప్రభుత్వం అప్పుడే స్టీల్ ప్లాంట్ షేర్లు అమ్మాలని చెప్పి పాములు కలుగుతూ ఉంది. దానిలో భాగంగానే
ఇప్పటికే కొన్ని నిర్ణయాలు చకాచకా చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి షేర్లు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా 25% మించి అమ్మాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికే 25% మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలే మొత్తం షేర్లు అమ్మాలని కూడా నిర్ణయం చేయడం. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూన్ 27 గాలివేగం ఉదయం 12 నుండి 15 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 18 నుండి 20 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం ఉత్తర మరియు ఈశాన్య దిశగా, సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. జూన్ 28 గాలివేగం ఉదయం 25 నుండి 27 కిలోమీటర్లు, సాయంత్రం 30 నుండి 33 కిలోమీటర్లు, రాత్రి 25 నుండి 27 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. పై గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. ఏజెన్సీలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు. 50 లక్షల రూపాయల నిధులు మంజూరు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి అయ్యన్న ఆదేశం. కోనసీమలో గెయిల్ పైప్లైన్ ప్రమాద ఘటనపై హైలెవెల్ కమిటీ వేయాలి. మృతులకు 15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న కొండవాలు ప్రాంతవాసులు. దయాల్నగర్ కొండవాలు ప్రాంతవాసుల దుస్థితిపై ఎస్డీవీ స్పెషల్ ఫోకస్. ఆటో డ్రైవర్ల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మద్యం సేవించి ఆటో నడిపితే చర్యలు తప్పవన్న మధురవాడ ఏసీపీ రంగరాజు. ఇవి బులెటిన్ హైలైట్స్. మరిన్ని వార్తా వివరాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.